నిదరే చూపే కలలే నువ్వు నిద్రపోనీకు కలలకే రూపమిచ్చే పని నువ్వై సాగితే పంచభూతాలు నీకే రథమల్లే మారవా ఒంటరిని నేను అనకు తొంగి చూడు నీ లోపల దైవమే నీకు తోడు ఉన్నాడు నీ శ్వాసలా నమ్ముకో నిన్ను నువ్వే చెదిరిపోనీక నవ్వే నిజమై రావా ప్రతి కళ ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం గెలుపే చూపించే యజ్ఞం మేము సైతం నీలో వెలుగే చూసే మేము సైతం ఇదిగో నీ నేస్తం నీతో మేము సైతం నిదరే చూపే కలలే నువ్వు నిద్రపోనీకు నిజమే అయ్యే వరకు నువ్వు ఆగిపో మాకు Welcome to Ramraj Lakshmi To Memu Saitam, powered by Brookbond 3 Roses, Synthol Original and Boost. Mobile handset partner Cellcon 4G Diamond Plus. వచ్చే మేము సైతం ఉలి దెబ్బలు ఓర్చుకుంటేనే బండరాయి గుడిలో విగ్రహం అవుతుంది. సాని రాపడి తట్టుకుంటేనే మట్టిలో ఉన్న రాయి వజ్రమై వెలుగునిస్తుంది. జీవితాలను మార్చే మహాయజ్ఞమే మేము సైతం. ఇది షో కాదు, శోకంపై యుద్ధం. వచ్చే మేము సైతం మేము సైతంలో ఈరోజు మనం కలవబోతున్నాం శివని. సినిమా థియేటర్ క్యాంటీన్ లో పనిచేసిన తర్వాత లారీ క్లీనర్ గా పనిచేస్తూ ప్రమాదంలో తన 2 చేతులు కోల్పోయిన శివ కలల్ని నిజం చేయడానికొస్తున్నాడు మాస్ మహారాజా రవితేజ. హలో ఎవ్రీబడీ. హాయ్, ఏం కావాలి నీకు? లెస్. నీకు ఇష్టం డైలాగ్ ఇది? ఓ సూపర్, నాకన్నా బాగా చెప్పావు. మరి ఫోటోకి ఎంత ఇస్తావు? నేనే మర్చిపోయాను. వచ్చే మేము సైతం ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్ అంటూ ఇండస్ట్రీలోకి వచ్చారండి. ఇప్పుడు అభిమానులందరూ ఆయన్ని చూడ్డానికి ఒక్క ఛాన్స్ దొరికితే చాలు అన్నంత ఎత్తుకు ఎదిగారు. ఆయన కష్టాల్ని ఇష్టంగా భరిస్తూ ఇంత ఎత్తుకు ఎదిగారు. అందుకే ఆయన్ని మాస్ మహారాజ్ అని అంటారు. ప్లీజ్ వెల్కమ్ రవితేజ. రవి, థ్యాంక్ యూ. మై ప్లెజర్. ఇది చిన్న షో కాదు, ఊరికే ఒక సెట్ కొచ్చి చేసి వెళ్ళిపోయే షో కాదు. ఎంత టైం తీసుకోవాలో, ఎంత ఇవ్వాలో మీరు టైం నాకు తెలుసు. నేను ఐ డోంట్ టేక్ ఇట్ లైట్లీ. ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ థ్యాంక్ యూ సో మచ్. ఐ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తున్నందుకు, దీని ద్వారా అందరికీ హెల్ప్ అవుతున్నందుకు ఐఎమ్ ఫీలింగ్ సో గుడ్. బికాజ్ నేను కొన్ని ప్రోగ్రామ్స్ చూశాను, మొన్న లాస్ట్ 2-3 ప్రోగ్రామ్స్ చూసాను. మీ ఫాదర్ దిరానా చూశాను, వెరీ టచింగ్. థ్యాంక్ యూ. నీ కన్ను రెప్పలు ఎంత అందంగా ఉన్నాయో. అరే ఇందాక ఇలా అన్నప్పుడు ఎన్ని ఉన్నాయో. సో క్యూట్. ఎంతమంది సిగ్గుపడతాడు కదా. ఈరోజు మన చేతు కోరడానికి వచ్చిన వ్యక్తి లారీ క్లీనర్గా పనిచేస్తూ ప్రమాదంలో 2 చేతులు కోల్పోయాడు. అండ్ దాంతోపాటు సీరియస్గా హెల్త్ బాగాలేకపోవడం, ఇప్పుడు చాలా బ్యాడ్ పొజిషన్లో ఉన్నాడు. తను ఒక అన్నగా ఉంటూ వాళ్ళ చెల్లెలకి ఏమీ చేయలేకపోతున్నాడే అనే ఒక బాధతో ఉన్నాడు. వాళ్ళ లైఫ్ ఏంటి, ఎందుకు మన చేతు కోరడానికి వచ్చారు అనేది వాళ్ళ దగ్గర నుంచే తెలుసుకుందాం. యా,
ప్లీజ్ వెల్కమ్ కమలా అండ్ దుర్గా. నిజమై రావా ప్రతి కళ ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం. ఎవరు దుర్గా, ఎవరు కమలా? నేనే దుర్గా మేడం. నువ్వు దుర్గా. కమల. గట్టిగా మాట్లాడాలి. కమల. అది అలాగే మాట్లాడాలి. అంతలా ధైర్యంగా ఉంటేనే లైఫ్ బాగుంటుంది. ధైర్యంగా ఉండాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి, డెఫినెట్గా బాగుంటుంది. బికాజ్ మీకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మీ కళ్ళ ముందే ఉంది. ఓకే, సో ఏం చేస్తున్నాము? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివాను సార్. మిషన్ నేర్చుకుంటున్నాను సార్. వెరీ గుడ్. 7 నెలల నుంచి ట్రైనింగ్ నేర్చుకుంటున్నాను సార్. నువ్వమ్మా? 8th క్లాస్ చదువు. 8th క్లాస్ చదువుతున్నావు. ఓకే. మీరేమవుతారండి? వాళ్ళకి బాబాయ్ అవుతాను. మీరేం చేస్తుంటారు? నేను ప్రైవేట్ కంపెనీలో చేసేవాడిని అండి, మానేశాను. నేను సొంతంగానే బిజినెస్ చేసుకుంటున్నాను. ఏం బిజినెస్ చేస్తుంటారు? బఫే ప్లేట్లు, మీల్స్ ప్లేట్లు ఉంటాయి కదండి, అది మ్యానుఫ్యాక్చరింగ్ అయితే పెట్టుకున్నాను. వాళ్ళ నాన్నతోటి బాగా అనుబంధం ఎక్కువ అండి. ఫస్ట్ నుంచి దూరపు బంధువులైనా కానీ ఏ ఫంక్షన్స్లోకి వెళ్ళినా ఏది కలిసినా వాళ్ళ నాన్న యాటిట్యూడ్ చాలా మంచిదండి. ఆర్ఎంపీ దగ్గర కంపౌండర్గా చేసేవారండి. సాయంత్రం 6 గంటల వరకు అక్కడ పనిచేసి సాయంత్రం 6:30కి కిట్టు పట్టుకొని ఆ చుట్టుపక్కల ఉన్న దగ్గర 7-8 రేడియస్లో వైద్యం చేసేవారండి. అంటే వైద్యం చేయడం అంటే ఫస్ట్ నుంచి కూడా ఈయన హస్తవాసం మంచిదండి. చిన్నపిల్లలకి వైద్యం చేసేవారండి. ఆయన చెయ్యి పెడితే పిల్లలకి తగ్గుతుంది అని ఒక నమ్మకం ఉండేదండి. తర్వాత అందరూ పేదవాళ్ళండి. వాళ్ళు మొత్తం 7 ఊళ్ళు తిరిగినా కానీ ఆ రోజుకు 100 రూపాయలు వస్తుందో రాదో తెలియదు అనమాట అండి. అలాంటి పరిస్థితుల్లో డబ్బులు ఇస్తే తీసుకునేవాడు, లేకపోతే లేదండి. చాలా హానెస్ట్ పర్సన్ అండి. ఎప్పుడైతే తనకి ఆరోగ్యం పాడైవ్వడం మొదలెట్టిందండి అక్కడి నుంచి అతనికి కష్టాలు స్టార్ట్ అయ్యాయండి. ఎక్కువ వడ్డీలకు తెచ్చి 10 రూపీస్ 8 రూపీస్ వడ్డీస్ తెచ్చేసి. నాకు అదే అర్థం కాదు రావి, ఊర్లో 8 రూపాయలు 10 రూపాయలు వడ్డీలకి ఇస్తున్నారంట. టూ మచ్ అక్కడ అసలు. 8 రూపాయలు ఏంటి అంటే అప్పటికప్పుడు అవసరం. అప్పటికప్పటికి ఏంటంటే వాళ్ళకి అది గుర్తురాదు. ఇక్కడ అవసరం గుర్తు వస్తుంది తప్ప అది గుర్తురాదు. అది గుర్తు వస్తే ప్రాబ్లమ్స్ అక్కడే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. వాళ్ళు కూడా 8 రూపాయలు 10 రూపాయలు. ఇంకా తెలిసిందే కదా లక్ష్మి, వచ్చి డబ్బు వచ్చే దానికి ఎవరు కాదంటాడు. అంతే తప్ప అవతలోడు ఇవ్వగలడా లేదని ఆలోచించరాడు. వాళ్ళు మారాలి. ఫస్ట్ అడ్వాంటేజ్ తీసుకోకూడదు. అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు మనకి. అవతల ప్రాబ్లం ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి కనుక్కొని వాళ్ళు హెల్ప్ చేద్దాం అనేది చాలా తక్కువ మంది. అది పెరగాలని అదే కదా ఇప్పుడు నీ ప్రయత్నం కూడా అదే కదా. ఎలా నడుస్తూ ఉంటుండగానే ఇతనికి ఆరోగ్యం పాడైపోయింది. పాడైపోయిన తర్వాత ఆదాయం తగ్గిపోతుందండి. తగ్గిపోయిన కాడి నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే ఇలాంటి కండిషన్లో ఆ కుర్రోడు ఏం చేశాడు ఏంటంటే థియేటర్లో పనిచేసేవాడండి. పనిచేసి 150-100 సంపాదించి ఇచ్చేవాడు. అలా ఒక సంవత్సరంన్నర దాకా బాగానే గడిచిందండి. వాళ్ళ నాన్నకు తెలియకుండా వాడు లారీ ఫీల్డ్లోకి వెళ్ళిపోతే డ్రైవింగ్ నేర్చుకోవచ్చు, ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు అన్న కాన్సెప్ట్ తోటి లారీ ఫీల్డ్లోకి వెళ్ళిపోయాడండి. వాళ్ళ నాన్నకు తెలియకుండా. వాళ్ళ నాన్నకు తెలియకుండానే వెళ్ళాడండి. దగ్గర 15 నుంచి 20 రోజులు చేశాడండి అందులో. అంతేనండి. ఒకే ఒక రోజుని అన్నవరం దగ్గర ఏదో చిన్న యాక్సిడెంట్ జరిగిందండి. 2 చేతులు మొత్తం పోయాయండి. ఈ డోర్ తీయబోయాడు, అన్బ్యాలెన్స్ అయిపోయాడు, వెళ్ళి ట్రాన్స్ఫార్మర్ తోడిపోయాడండి. 2 చేతులు ఇక్కడ దాకా కాలిపోయాడు. తను ఏంటంటే తను ఏదో ఫాదర్ ఒక్కలే చేస్తున్నా కదా హెల్ప్ చేద్దాం, తను పాపం వెరీ గుడ్ థాట్. కానీ ఎన్ని సంవత్సరాల క్రితం జరిగింది ఇది? ఇది 4 సంవత్సరాల క్రితం జరిగింది. వయసు ఎంత తనకి ఇప్పుడు? 25 నుంచి 26 మధ్యలో ఉంటుంది. మీ పక్కన ఉండేది? అలా అమ్మనండి సార్. నమస్కారం అమ్మ. నమస్కారం. చదువు సంజలు లేవండి పాపం. వాళ్ళ తండ్రికి లేదు, ఆవిడికి లేదు, పిల్లలకి కూడా. ఆడు 8th క్లాస్ చదివాడండి. బుజ్జి ఎందుకు ఏడుస్తున్నారా నువ్వు? అరే నన్ను ఏడోకు. ఎందుకు నాన్న, ఎందుకు బాధపడుతున్నావు చెప్పు? డెఫినెట్గా ఉంటుంది కదా లక్ష్మి, వాళ్ళ బ్రదరు పొజిషన్ సిచ్యువేషన్.
ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత 5-6 నెలలు కేజీహెచ్లో ఉండి వైద్యం చేయించారండి. చేయించిన తర్వాత తీసుకొచ్చిన తర్వాత నుంచి వీళ్ళ ఫాదర్కి ఆరోగ్యం పడిపోయింది, కుర్రోడు చూస్తే ఇలాగైపోయాడు. ఒకేసారి కష్టాలు డబుల్ అయిపోయాయి అన్నమాట. ఇంకా అతను డెడ్ అయిపోయాడు, ఇంకా ఏం బయటకు వెళ్ళలేకపోతున్నాడు అతను. ఎవరో వాళ్ళ తండ్రి ఈ కొడుకునే చూసుకోవాలా, భర్తనే చూసుకోవాలా, ఈవిడికి నిజంగా నరకం అనిపించిందండి ఆవిడ. అన్నిటికంటే ఘోరమైన విషయం ఏంటంటే వాడికి బాత్రూమ్ తీసుకెళ్ళాలన్నా, స్నానం చేయించాలన్నా తల్లి చేయవలసి వస్తుంది. వయసు వచ్చిన పిల్లలు వీళ్ళు కుదరదు, తనే చేయవలసి వస్తుంది. మామూలు పెయిన్ఫుల్గా చూస్తే ఎందుకురా బాబు ఈ జన్మ అనిపించేసేదండి. చాలామంది చెప్పారండి, ఒరే ఎందుకురా నువ్వు, వీడి వల్ల నీకేం ఉపయోగం లేదు, రాను ఇంకా చాలా ఇబ్బందులు పడతావు, నువ్వు ఏదోలాగా డిస్పర్స్ చేసారా, ఏదో ఇంజక్షన్ చేసి చంపేస్తారు కదా ఆ టైప్లో అన్నట్టుగా సలహాలు కూడా ఇచ్చారండి. ఈ తల్లి ఆ తండ్రిని కడుపునిలో పేగు బంధం ఏంటన్నది మీకు తెలియదండి. మేము బతుకున్నంత కాలం కూడా మేము ఆయన కాపాడుతూనే ఉంటాము. ఆయన కమిట్మెంట్ తోటి ఆయన అలాగా సాగుతున్నారు. వీళ్ళు ఏమైపోతారు నా తర్వాత అనేసి ఒక టెన్షన్ పట్టుకుందండి. ఆవిడికి కూడా ఇక్కడ చెస్ట్లోనేదో గడ్డ ఏదో ఉన్నది, అది రాను క్యాన్సర్గా మారుతుంది అనేసి అదొకటి ఉన్నదండి. అయితే ఈవిడి ముందు పోతుందా నేను ముందు పోతానా అన్న కాన్సెప్ట్లో ఉన్నారండి. ఈ పిల్లలిద్దరూ ఏమైపోతారని మేము ఆలోచిస్తున్నాం. వీళ్ళిద్దరి గురించి తన గురించి ఒక ఏవి ఒకటి తయారు చేసాం రవి. నా పేరు వరలక్ష్మి అండి. మా ఆయనగారు చనిపోయి 3 సంవత్సరాలు అవుతుందండి. మా అబ్బాయి వాడికి 2 చేతులు లేవమ్మా. వాళ్ళ నాన్నగారు కూడా ఈవిడి గురించే బెంగెట్టుకొని చచ్చిపోయాడు. ఆయన సినిమా థియేటర్లో క్లీనింగ్ కట్ట చేసేవాడిని. అలాగా మా నాన్నగారికి అనారోగ్యం వల్ల డబ్బులు చాలతలేదని చెప్పి లారీలోకి వెళ్తే డబ్బులు ఎక్కువ వస్తాయని అందులోకి వెళ్ళానండి. వెళ్ళిన 15 రోజుల్లో చేతులు పోయాయండి. ఇప్పుడు అన్నీ మా అమ్మగారేనండి. స్నానం చేయించడం, తినిపించడం, మొత్తం బట్టలు వేయించడం అన్నీ మా అమ్మగారే. మా పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. 2 చెల్లెళ్ళు అండి, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయలేని అసమర్థన అయిపోయినాయండి. 2 ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలో ఏం చేయాలో అర్థం లేదు. నా పేరు కమల అండి. నేను 8th క్లాస్ చదివాను. అయితే ఇంట్లో పరిస్థితులు బాగోక మానేశానండి. ఏమన్నా పళ్ళలోకి వెళ్దామన్నా ఎవరో పళ్ళలో పెట్టుకోలేదు, చిన్నపిల్లని. నా పేరు దుర్గారావు అండి. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివాను. మా నాన్నగారు చనిపోవడంతో మానేశాను. టైలరింగ్ నేర్చుకుంటున్నానండి. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేస్తే 50 రూపాయలు వస్తాయి. ఒక పూట తింటే ఒక పూట ఉండట్లేదండి. ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎటు వెళ్దామన్న దారి. అన్ని పరిస్థితి చూస్తే అలా ఉంది. అమ్మ చూస్తే అమ్మకి బాగోట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాన్న ఉంటే కొంచెం ధైర్యంగా ఉండేది. ఆయన కూడా లేకపోయేసరికి ధైర్యం మొత్తం చచ్చిపోయింది. బయట అక్కడికి వెళ్ళాలన్నాడు, బతకాలనిపించాను. నాకు ఏదన్నా మిషన్ సహాయం చేస్తే ఆ మిషన్ కుట్టుకొని మా చెల్లిని చదివించుకుంటానండి. ఇంట్లో హెల్ప్గా ఉంటానండి.
దయించి మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నానండి. ఎక్కడ బాధ అంటే బాగున్న లైఫ్స్ పిల్లలుగా ఒంట్లో బాగాలేకపోతే ఎక్కడి నుంచో పిలిపించేవారంట, ఆయన వచ్చి తాకితే ఆయన బాగైపోతుంది అని. అండ్ ₹1 అడిగేవారు కాదంట, ఎంత ఇస్తే అంత తీసుకునేవారంట ఆయన. అంత బాగున్నది. సడన్ గా లైఫ్ ఎలా టర్న్ అవుద్దు యాజ్ అ మదర్, ఒక కూతురుకి అమ్మగా. కూతురు పుట్టాక నాకు కొంచెం ఇంతకు ముందు నీకు తెలుసు రవి, నేను ఎలాగో ఏది కేర్ చేయను, నా లైఫ్ ఏంటో నేనేంటో బ్రతికిన దానికి సంతోషంగా బ్రతకాలని ఉండేదాన్ని. తను పుట్టాక కొంచెం జాగ్రత్త, నేను ఏదైనా షూటింగ్ చేస్తుంటే కూడా కొంచెం జాగ్రత్త. తనకి తెలియని ఒక బాధ్యత అనేది ఏర్పడుతుంది. ఇలాంటి బాధలు ఎవరికి రాకూడదురా. చెల్లెళ్ళకి అండగా నిలవలేకపోతున్న ఓ అన్న కష్టాన్ని తీర్చడానికి కదం తొక్కాడు మాస్ మహారాజా రవి తేజ. హాయ్, ఏం కావాలి నీకు? నేనే మర్చిపోయాను. ఎప్పుడు ఇంతేనా? ఏది సీరియస్ తీసుకోండి. క్యాంటీన్ లో పాప్కార్న్ కొనుక్కుంటే ఇంకో సినిమా చూడడానికి డబ్బులు అయిపోతాయి. రోజు 2-3 సినిమాలు చూడాలి. మీ మమ్మీ ఏం కొట్టలేదా నిన్ను? వాళ్ళకేం తెలుసుకోపో. మీ అమ్మ చాలా స్ట్రాంగ్ కదా, ఫైటర్. ఓకే, సింగిల్ హ్యాండ్ ఆవిడే మమ్మల్ని ఎటు వితౌట్ ఎనీ హెల్ప్. ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం, ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం. వెల్కమ్ బ్యాక్. రామ్ రాజ్ లక్ష్మితో మేము సైతం. Powered by Brookbond 3 Roses, Synthol Original and Boost. Mobile handset partner, Cellcon 4G, Diamond Plus. కాదు రవి, నీ స్టోరీస్ కూడా చాలా చెప్పావు నువ్వు నాకు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, మీ ఊరు నుంచి చెన్నైకి 20 ఏళ్ళకే వచ్చేసావు అంట కదా నువ్వు. 20 years నాకు అప్పుడు. అంటే ఇంకా స్ట్రగ్లింగ్, బట్ ప్రతిదీ బాధపడుతుంది. ఎవ్రీథింగ్ ఐ ఎంజాయ్డ్. బట్ రవి, అందరికి తెలియని విషయం అది. ఏ కొంచెం అయినా అయ్యో రబ్బో చేసే కొంచెంకైనా ఉంటుంది. నేను ఎందుకు అడుగుతున్నానంటే నీ స్ఫూర్తి కొన్ని లక్షల మందికి వెళ్తుంది రవి ఈ షో ద్వారా. అండ్ నీ స్టోరీ ఎక్కువ బయట తెలీదు, ఎందుకంటే నువ్వు బయటకు రావు. ఇంకో టాక్ షో కూడా నేనే లాక్కొచ్చాను, నేను ఈసారి కూడా నేనే తీసుకొచ్చాను. ఇది ఎవరి వల్ల అయ్యే ఇది కాదు, కానీ నీ లైఫ్ రీజన్ ఉంది. దీనికి రీజన్ ఉంది రావడానికి. ఇలాంటి రీజన్ చాలా మందికి కూడా చెప్తున్నాం సార్, అందరు రావట్లేదు. ఆ మనసున్న వాళ్ళే వస్తారనమాట. నేను ఈ షో ద్వారా నీకు నీ లైఫ్లో 1-2 ఇన్సిడెంట్స్ నిన్ను ఒక మనిషిగా మార్చి షేప్ చేసింది అలాంటివి ఏమైనా ఉన్నాయా? ప్రత్యేకించి ఏం లేవు, ఫ్లోలో వెళ్తానే ఉన్నా అంతే తప్ప నన్ను మార్చేసింది అనేది మొదటి నుంచి ఉంది నాకు. నేను అది మా మదర్ నుంచి నేర్చుకున్నాను. మీ అమ్మ చాలా స్ట్రాంగ్ కదా, ఫైటర్. మీరు ఎంతమంది బ్రదర్స్? 3 brothers మేము. 3 brothers. ఒకే సింగిల్ హ్యాండ్ ఆవిడే మమ్మల్ని ఎటు వితౌట్ ఎనీ హెల్ప్. 3 పిల్లల్ని ఒక్కళ్ళే అనేది అప్పట్లో అలాంటి ఆవిడ కాబట్టి ఇద్దరికి ఉండేది అది. ఇప్పుడు లేదు అది, అది నీకు కూడా తెలిసిందే. ఇప్పుడు అసలు పెద్ద గగనం అయిపోతుంది కదా, అసలు మనుషులు ఎంతమంది కావాలి కదా. ఇప్పుడు ఆ మొదటి నుంచి ఉంది అంతే తప్ప. నీకు కష్టం ఉంటుంది సినిమా ఇండస్ట్రీ అని తెలుసా, లేకపోతే వచ్చిన 2 ఏళ్ళకి నీకు సినిమా అంత బాగా తెలుసు కాబట్టి నువ్వు రాకముందే నీకు సినిమా ఇంకా అది పిచ్ అంతే, ఆ పిచ్లో వెళ్ళిపోయింది అంతే తప్ప నేను ఎప్పుడు ఇది చాలా కష్టపడిపోయి చేస్తానని కాదు, బికాస్ అది నాకు ఇష్టం. నువ్వు లైఫ్ ఎప్పుడు ఇంతేనా పుట్టినప్పటి నుంచి? ఏది సీరియస్ తీసుకోండి, జస్ట్ ఫోకస్, లవ్, కాన్సన్ట్రేషన్ అంటే ఆ 3 ఇంపార్టెంట్. చాలా ఫోకస్ అండ్ లవ్. ఏ చేస్తున్నారో అది లవ్ చేయండి, మ్యాక్సిమం లవ్ చేయండి. బాగా చేయాల్సి వస్తుందా అనే ఫీలింగ్ వద్దు, మానేయండి. అప్పుడు లవ్తో చేయండి ఏదైనా సరే. నువ్వు కూడా లవ్తో చదువుకోవాలి. ఓకే, ఈరోజు నువ్వు ఇంత పెద్ద హీరో రైట్, నువ్వు అచీవ్ చేశానని అనిపిస్తుందా నీకు?
నేను అసలు అలాంటిది ఏం లేదు. ఐఎమ్ సో హ్యాపీ. కరెక్ట్గా చెప్పాలంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, నేనే కాదు, ఎవరు అనుకోరు అసలు. ఇట్ హ్యాపెన్. షుడ్ లవ్. ఇందాక చెప్పినట్టు ఫోకస్, లవ్, కాన్సన్ట్రేషన్. లవ్ చేయాలి ఫస్ట్. లవ్ చేయాలి. నువ్వు చేసే పనిని 100% లవ్ చేయాలి. ఆ ప్యాషన్ అది డెఫినెట్లీ దిల్ మేక్ ఇట్. కొంచెం లేట్ అవ్వచ్చు, నాకు కొంచెం లేట్ అయింది అవ్వచ్చు, బట్ డెఫినెట్లీ ఐఎమ్ ష్యూర్ అబౌట్ ఇట్. నువ్వు కూడా మీరు అది ఇవన్నీ మీకు కూడా వర్తిస్తున్నాయి. ఓకే, దుర్గా అండ్ కమలా, రైట్? కోడంబాకం బ్రిడ్జ్ దగ్గర నుంచి మీ లైఫ్ అక్కడ స్టార్ట్ అయ్యి నాదే కాదు, చాలా మంది అక్కడి నుంచి చాలా మంది, బట్ చాలా మంది డాడీ అందరూ అక్కడి నుంచి ఒక చాయ్ సగం సగం షేర్ చేసుకుని తాగేరాళ్ళు. కానీ చాలా మంది అక్కడి నుంచి నిరాశ పడిపోయి వెనక్కి వెళ్ళిపోతారు. చాలా మంది వెళ్ళిపోతారు. అది ఇంపార్టెంట్. అది నేను మాట్లాడదలుచుకున్నాను. చాలా మంది వెళ్ళిపోయారు. మేము లైక్ అప్పుడు ఏంటంటే మేము ఒక సమ్ 70 to 80 స్ట్రగ్లర్స్, లైక్ 70 to 80 ఉండేవారు స్ట్రగ్లింగ్. దాంట్లో ఆల్మోస్ట్ ఒక 10 మంది ఉంటారు, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు మొత్తానికి వెళ్ళి. ఆ ఉండి మిగిలిన 10 మంది బాగున్నారు, ఏదో రకంగా అందరూ బాగున్నారు. బికాస్ వాళ్ళు లవ్ చేశారు అండ్ ఫుల్ దాని మీద ఫోకస్ పెట్టారు. సో దే ఆర్ ఆల్ హ్యాపీ. ఐఎమ్ హ్యాపీ. వాళ్ళకి ఈరోజు కలుస్తుంటే చాలా హాయిగా ఉంటుంది, చాలా బాగుంటుంది, ఫీలింగ్ చాలా బాగుంటుంది. మీ కథ వింటుంటే నాకే బాధ వేస్తుంది, రవికి బాధ వేస్తుంది. కానీ నువ్వు నాతోటి ఎంత మాట్లాడితే అంత నాకు తెలుస్తుంది నీకు ఎలా హెల్ప్ చేయాలి అని. ఓకే, నువ్వు ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నావా? పరిస్థితులు బాగోట్లేదని మానేశాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివి మానేసావు. నీకు చదువు అంటే ఇష్టమా? చదువు అంటే ఇష్టం బాగా నీకు? బాగా ఇష్టం కదా. ఓకే, నువ్వు ఏడవకో, బాధపడుకో. ఎప్పుడు మానేసావు? ఎన్ని సంవత్సరాలు అయింది? నాన్నగారు చనిపోయి మానేశాను. కమలా, నువ్వు 8th చదువుతున్నావా లేదా? చదువు మానేశాను మేడం. నువ్వు కూడా నాన్నగారు పోయిన తర్వాత మానేసావా? సో 4 ఏళ్ళ నుంచి స్కూల్కి వెళ్ళట్లా? 4 years పోయింది. నీ కోరిక ఏంట్రా ఇప్పుడు దుర్గా? మిషన్ నేర్చుకుంటున్నాను. నాకు ఒక మిషన్ కావాలి మేడం. హోమ్ మిషన్ కావాలి. నీకురా కమలా? నాకు చదువుకోవాలని మేడం. ఓకే. అమ్మ, మీ హెల్త్ ఎలా ఉంటుందమ్మా? నా హెల్త్ ఒంట్లో బాగోట్లేదండి. డాక్టర్ దగ్గర చూపించుకున్నారా మీరు? చూపించుకున్నానండి. ఆపరేషన్ చేస్తానన్నారు, చేయించుకోలేదు. ఈ బాబు కోసమని ఇంకెళ్తలేదండి. ఇంట్లో ఎవరు లేరండి, ఇంక పిల్లల కోసం ఎలా పడుతుందనండి. నాకు యాతనగా ఉందమ్మా. బాధపడకండి అమ్మా. అమ్మా, మీ వారు ఎంతో మంది జీవితాలని బాగు చేశారు. ఆ దీవెల్ని ఎక్కడికి పోవమ్మా. కష్టం ఎందుకు వస్తుందని చెప్పుకోలేము, కానీ వచ్చినప్పుడు తట్టుకునే ధైర్యం ఉండాలి మీకు. మీకు అన్నీ మంచి జరుగుతుంది. ఇంకా రవి, వీళ్ళ కోసం నువ్వు ఏం చేయబోతున్నావు? నాకు ఇష్టమైంది బేసిక్గా థియేటర్. నువ్వు ఎన్ని సినిమాలు చూసలే? నేను ఇండస్ట్రీ రాకముందు తర్వాత కూడా అనుకో చాలా కాలం వరకు నా ఎక్కువ టైం నేను గడిపిన థియేటర్స్లోనే. ఓకే, అండ్ నాకు ఆ థియేటర్ క్యాంటీన్లు ఉంటాయి కదా, అంటే ఇప్పుడు నేను సినిమా చూసే రోజుల్లో క్యాంటీన్లో కొనుక్కుంటే సినిమా డబ్బులు ఉండేవి కాదు. సో ఏదో ఒకటే ఉండాలి. ఒకసారి అది మానేసేవాడు, ఒకసారి డబ్బులు ఉండేది. సో I'll go to the canteen. Yeah. సో నువ్వు నాకు మొన్న ఒక రోజు చెప్పావు, క్యాంటీన్ లో పాప్కార్న్ కొనుక్కుంటే ఇంకో సినిమా చూడడానికి డబ్బులు అయిపోతాయి. ఇప్పుడు ఒక బడ్జెట్ ఉంటుంది, రోజు 2-3 సినిమాలు చూడాలి. 2-3 చూడాలి కంపల్సరీ. సో ఈ ఒకటి ఇది మీ తీసుకుంటే మమ్మీ ఏం కొట్టలేదా నిన్ను? వాళ్ళు చెప్తే తెలిస్తే కదా పాపం. వాళ్ళకేం తెలిసిపోపం, తర్వాత తెలిసింది అన్ని నా విన్యాసాలు. ఆ పాప్కార్న్ కానీ ఇంకోటి ఏం కాదు ఇష్టం ఉండే, ఇది తీసుకుంటే ఒక సినిమా మిస్ అయిపోద్ది, 2 మిగులుతాయి. నో, ఇదే ఇంపార్టెంట్. రవి వాళ్ళ మమ్మీ ఎంత క్యూట్ అంటే, ఇప్పుడు మనం అందరూ మదర్స్ అందరికీ తెలుస్తుంది, మన బిడ్డ పుట్టిన వెంటనే ఒక 3 సంవత్సరాలు బాబోయ్ ఎంత ముద్దుగా ఇలా తుమ్మింది, ఏ మాట అంది, అలా అందని అంటాం కదా మనం. ఇప్పటికీ అలాగే మాట్లాడుతుంది రవి గురించి. ఏదో ఇప్పుడే పుట్టిన బిడ్డ గురించి ఇంకెవ్వరూ చెయ్యని విద్యలన్నీ చేస్తున్నట్టు. ఎంత క్యూట్ గాను. వాట్ అ బ్లెస్సింగ్ టు హ్యావ్ అ మదర్ లైక్ హర్. ఆంటీ హలో, ఇంటికి వస్తాను నేను జున్ను కోసం త్వరలో. ఓకే, సో థియేటర్లో
క్యాంటీన్ లో ఎన్ని డబ్బులు సంపాదించి వస్తావో చూద్దాం. మాక్సిమం అమ్మేసి వస్తా. మాక్సిమం అమ్మేసి వస్తాం. ఆల్ రైట్, ఆల్ ది బెస్ట్. ఓకే. రవి థియేటర్లో ఉన్న క్యాంటీన్లో పనిచేసి ఎన్ని డబ్బులు సంపాదించబోతున్నాడు అది ఒక చిన్న బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. చెల్లెళ్ళకి అండగా నిలవలేకపోతున్న ఓ అన్న కష్టాన్ని తీర్చడానికి కదం తొక్కాడు మాస్ మహారాజా రవి తేజ. ఇష్టం డైలాగ్ ఇది. మాస్ అంటే పసుపాసి కాదా జోన్లో పెట్టుకొని తిరగడానికి. ఓ సూపర్, నాకనే బాగా చెప్పావు. మన స్టేషన్ ఇచ్చేస్తున్నాం మనం. నేనే మర్చిపోయాను. తీసుకోదా? ఆరోగ్యంగా ఉండాలి సార్. థ్యాంక్ యూ. నువ్వు కూడా. అందరికీ వస్తారు. చదువుకున్న వాళ్ళంటే చాలా ఇష్టం. నువ్వు ఎంతవరకు చదువుకున్నారు? ఎందుకులే, మార్కులేని వచ్చేటవా అసలు వెళ్ళేటాడు? అక్కడ దాకా వెళ్ళలే నాకే తెలియదు. ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం, ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం. వెల్కమ్ బ్యాక్. రామ్రాజ్ లక్ష్మితో మేము సైతం. Powered by Brookbond 3 Roses, Synthol Original and Boost. Mobile handset partner, Cellcon 4G, Diamond Plus. స్థలం శ్రీరాములు థియేటర్, మూసాపేట. సమయం మధ్యాహ్నం 3:30. చెల్లెళ్ళకి బంగారు భవిష్యత్తునివ్వాలన్న శివ కళని నిజం చేయడానికి సినిమా థియేటర్ క్యాంటీన్ లో పని చేయబోతున్నాడు రవి తేజ. హలో ఎవ్రీబడి. మేము సేతు అనే ప్రోగ్రామ్ ద్వారా ఇక్కడ ఫ్యామిలీ హెల్ప్ చేయడానికి ఇక్కడ దాకా వచ్చాం. ఎవరు వచ్చి ఏం కొంటారో ఎంత కొంటారో మీ ఇష్టం. ఓకే. హాయ్, ఏం కావాలి నీకు? పైకి పైకి లేపాలి. అది నీ పేరేంటన్నా? ఏం చదువుతున్నావు? బాగా చదువుతున్నావా? అల్లుడు వచ్చింది నీకు అప్పుడే. ఏం కావాలి నీకు? లేస్. లిటిల్ హార్ట్. ఇక్కడ లిటిల్ హార్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్, నీ పేరేంటి నాన్న? ఏం చదువుతున్నావు? బాగా చదువుతున్నావా? బాగా చూపించావు. ఓకే. నీకేం కావాలి? లిటిల్ హార్ట్స్. No, it's okay. You take it. No, this one. సినిమా డైలాగ్ ఇప్పుడు కదా తర్వాత మూవీ డైలాగ్ నువ్వు చెప్పు. నీకు ఇష్టమైన డైలాగ్ ఏది? మాస్ అంటే పసుపాసి కాదా జోన్లో పెట్టుకొని. చెప్పు మరి గట్టిగా. మాస్ అంటే పసుపాసి కాదా జోన్లో పెట్టుకొని తిరగడానికి. ఓ సూపర్, నాకనే బాగా చెప్పావు. ఏం కావాలి నీకు? వాటర్ బాటిల్ లేదు. హాయ్, మీ పేరు? ఓకే, వెరీ గుడ్. ఏం తీసుకుంటారు ఇక్కడ? ఏం కావాలి మీకు? సమోసా? పర్లేదు. అదే నేనే ఇవ్వాలరా. ఎన్ని తింటారు? ఆల్ ది బెస్ట్. నీకేం కావాలి? పాప్కార్న్ రెండు. ఇంకోటి మామూలుగా అంటే ఒకటి మన స్టేషన్ ఇచ్చేస్తున్నాం మనం.
నీకు కూడా పాప్కార్న్ కావాలా? తీసుకో. మరి ఫోటోకి ఎంత ఇస్తావు? 100. అబ్బో, ఏం చదువుతున్నావు? 4th, 5th, 6th కరెక్ట్గా చెప్పు. 6th వచ్చావు. బాగా చదువుతున్నావా? ఏ స్కూలు? వెరీ గుడ్, బాగా చదువుకో. ఓకే. హలో. నేనే మర్చిపోయాను. ఏం కావాలి? చిప్స్. నీకేం కావాలి? జ్యూస్ ప్యాకెట్. ఎట్లా ఆట బాగా ఇష్టం ఏంటి? తెగ తింటావా? వెరీ గుడ్. హాయ్ హాయ్, బాగున్నా. ఇప్పుడు నా డైలాగ్ నేను చెప్తే కాదు, నువ్వు చెప్పాలి. నీకు ఇది ఇష్టం ఏది చెప్పు. నీ పేరేంటి? వినోద్. చెప్పు. లేదు లేదు, అది సెల్ఫీకి ఎంత? ఓకే డన్. ఎంతో కొంత హెల్ప్ ఇది. సరిగా అది కొంచెం పైకి రా. అది పర్ఫెక్ట్. నీ గుర్తుందా? మళ్ళీ వచ్చావు నువ్వు? అబ్బో సూపర్. ఓకే. హాయ్ బొమ్మ, నీ పేరేంటి బంగారు? సాయి. ఏం చదువుతున్నావమ్మా? నీ హెయిర్ చాలా బాగుంది, బాగా చదువుకో. ఓకే. ఏం కావాలి నీకు? టిప్స్ కావాలా? ఆల్ ది బెస్ట్. మీరు ఎప్పుడు మీతో అందరూ సెల్ఫీ దిగుతారు కదా, మీరు నాతో సెల్ఫీ దిగుతారు. నీ ఇష్టం. ఓకే. 200. ఒకరు హెల్ప్ చేస్తావు డెఫినెట్గా. ఇట్స్ ఎ వెరీ గుడ్ కాజ్ ఇది. ఓకే. యా కమ్ ఆన్, కెమెరా తీ. అది ఆన్ చేస్తే నేను తీస్తా. థ్యాంక్ యూ. మాట్లాడుతుందా? నీ పేరు ఏంటమ్మా? పేరు చెప్పు. సరే ఓకే. ఏం కావాలి? ఏం తింటారు? పాప్కార్న్. ఏం చదువుతున్నావు? బాగా చదువుకో. ఆల్ ది బెస్ట్. లేసా సెల్ఫీకి? ఏ తేవాలా? ఓకే రైట్. ఓకే ఓకే. అబ్బో హాయ్. ఏం తీసుకుంటావు? సార్ నాకు ఏమవుతుంది సార్, ఒక సెల్ఫీ కావాలి. తీసుకోదా? ఆరోగ్యంగా ఉండాలి సార్. థ్యాంక్ యూ. నువ్వు కూడా. హాయ్ హాయ్. ఏం తీసుకుంటారు? లేస్. ఓ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హాయ్. హలో. ఫైన్. హౌ ఆర్ యూ? ఏం కావాలి? ఏం తీసుకుంటారు? ఆల్ ద బెస్ట్. హాయ్. నీకేం కావాలి? లేసి ఇంగ్లీష్. హాయ్. లేస్. భలే నవ్వేవే. మంచి కాజ్కి డెఫినెట్గా మీ వల్ల కూడా ఎవరికైనా హెల్ప్ చేయటం కుదిరితే చేయండి. ఓకే. ఏం కావాలి మీకు? లేస్ ప్యాకెట్. హాయ్. హలో. నా డైలాగ్ నేను చెప్పు. సూపర్. ఫ్యాంటాస్టిక్. అడుగురాకు ఎంత ఇస్తాం మరి? 110 రూపీస్. 200 రూపీస్. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ మంత్. ఏం చేస్తున్నావు? సార్ నేను ఆర్టిస్ట్ చేస్తున్నాను. నేను చూస్తూనే తెలుస్తుంది అది.
ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మూవీ రాబిన్ హుడ్ సార్. మీకు ఈ మూవీలో నాకు ఒక డైలాగ్ చాలా ఇష్టం సార్. ఏది? ఒరే ఆజాము ఓయ్. చాలా బాగుంది. వెరీ గుడ్. ఒక లేస్ ప్యాకెట్ ఏం కావాలి? చేతి ఏదైనా ఎలా బతుకుతాడు పాపం. కమిషనర్ కుదురకు మొదలు రాలంటారా? ఎందుకు రారు? అందరికీ వస్తారు. ఏం కావాలి? Thank you very much for your help. Thank you very much. Hello. Thanks అమ్మా. Thank you very much. మీకు కూడా చేతనని చేయండి ఎవరికైనా. Thank you very much. లక్ష్మి ఇగో నా సంపాదన ఇది, వస్తున్నా అక్కడికి. ఒక నిస్సహాయ కుటుంబాన్ని ఆదుకోవడానికి రవితేజ చేసిన ప్రయత్నం ఫలించిందా లేదా చూద్దాం. చూస్తుంటే మొత్తం ఉంటాయి, అద్దం ఉంటాయి కదా, మొత్తం కనిపి ప్యాకెట్లు అన్ని కనిపిస్తుంటాయి అని అటు చూసి తీసేయాలి అనిపిస్తుంది. థియేటర్కి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది చిన్నపిల్లలు వచ్చి కొంచెం ఫస్ట్ ఏమో రావట్లేదు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి వచ్చేసిందని మళ్ళీ కొట్టాడు వచ్చి. బొద్దుగా బలి ఉన్నాడు. చదువుకున్న వాళ్ళు అంటే చాలా ఇష్టం. నువ్వు ఎంతవరకు చదువుకున్నారు? ఎందుకులే, మార్కులేని వచ్చేటవా అసలు వెళ్ళేటాడు? అక్కడ దాకా వెళ్ళలే నాకే తెలియదు. Welcome back, Ramraj Lakshmi to Memu Saitam, powered by Brookborn 3 Roses, Synthol Original and Boost. Mobile handset partner, Cellcon 4G, Diamond Plus. Please welcome Ravi. ఎంతో లెక్కట్లేదు కానీ మరి మాక్సిమం అక్కడ ఉన్నాయి నాకు వచ్చేస్తాయి లెక్కలన్నీ. నువ్వు మాస్ మహారాజ్ అనే టైటిల్ ఇచ్చినప్పుడు నీకు ఫీలింగ్ ఎలా ఉంది రవి? అది నాకు సంబంధం లేదు అసలు. అది ఎప్పుడో స్టేజ్ మీద హరీష్ శంకర్ చేసిన పని అది. తను బేసిక్గా పిలుచుకుంటూ ఉంటారు వాళ్ళు. సో సుమా చేత అలా పిలిపించాడు. ఏదో ఆడియో ఫంక్షన్ ఇది గుర్తులేదు కానీ లక్ష్యం అనుకుంటాను. ఆడియో ఫంక్షన్కి వెళ్తే అలా స్టేజ్ మీద పిలిపించారు నన్ను. అది హరీష్ చేసిన పని అది. దాంతో అలా కంటిన్యూ అయిపోయింది. నాకు ఎటువంటి సంబంధం లేదు. నువ్వు చేసిన సినిమాల్లో ఐ నో నీకు చాలా ఇష్టమైన సినిమా విక్రమార్కుడు. డెఫినెట్లీ రైట్. థియేటర్కి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది చిన్నపిల్లలు వచ్చి కొంచెం ఫస్ట్ ఏమో రావట్లేదు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి వచ్చేసిందని మళ్ళీ కొట్టాడు వచ్చి. సో క్యూట్, భలే ఉన్నాడు, బొద్దుగా భలే ఉన్నాడు. రవి నేను మొన్న కూడా అన్నాను, నీకు ఏజ్ తో సంబంధం లేదు విత్ పీపుల్. యూజువలీ నీకు ఒక్కడికే ఏ ఏజ్ గ్రూపు లేకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర, ఆంటీలు చూడు అసలు మా చైర్లు ఇరిగిపోతాయి అన్నట్టు డాన్స్లు వేసేస్తారు బాబాయ్. యూనో అంత ప్రేమ నువ్వు సంపాదించుకోగలిగావు అందరి దగ్గర. అమ్మ నాన్న తమిళమ్మాయి, అప్పుడు నువ్వు నాకు తెలియని కూడా తెలియదు. అప్పుడే ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ యూ. అంత క్యాజువల్ గా, అంత ఈజీగా. అప్పటి వరకు చాలా ఒక సినిమా అంటే ఇది, ఒక డైలాగ్ అంటే అది అన్న రోజుల నుంచి నువ్వు ఒక మొనాటనీని కంప్లీట్ గా బ్రేక్ చేసావు, ఒక రిలేటబిలిటీ తీసుకొచ్చావు. సో ఒక ఇండస్ట్రీలో ఒక నిలబడిపోయే పేరులాగా మిగిలిపోయావు. ఇవన్నీ నువ్వు బయట చెప్పనేమో కాబట్టి ఇప్పుడు ఛాన్స్ దొరికింది కాబట్టి చెప్పేస్తున్నాను నేను. ట్రూలీ నన్ను చూస్తేనే వాళ్ళకి, నన్ను దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళకి అలా వస్తా అనిపిస్తుంది. అలా పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయినాయి. నీకు థియేటర్ లో పనిచేసేటప్పుడు ఎలా అనిపించింది ఆ క్యాంటీన్ లో? చాలా బాగుంది అనిపించింది. అవునా? నాకు పాప్కార్న్, లిటిల్ హార్ట్ ప్యాకెట్, ఇంకా అంటే నేను సినిమా చూసిన టైంలో ఇన్ని వెరైటీలు లేవు. ఇప్పుడు వెరైటీలు ఎక్కువైపోయినాయి బాగా. ఏదో సమోసాలని సైజ్ రకరకాల అవన్నీ అసలు భలే గుర్తొచ్చినాయి పాత రోజులన్నీ. మొత్తం చూస్తుంటే మొత్తం ఉంటాయి, అద్దం ఉంటాయి కదా, మొత్తం కనిపి ప్యాకెట్లు అన్ని కనిపిస్తుంటాయి అని అటు చూసి తీసేయాలనిపించింది. అసలు ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమాలు చూస్తావా రవి? అన్ని చూస్తా. అన్ని నువ్వు రీసెంట్ గా వచ్చిన సినిమాలు ఏం చూస్తా? గుడ్,
బ్యాడ్ అగ్లీ నాకు సంబంధం లేదు, అన్ని సినిమాలు చూస్తాను. బాగోలేదంట, ఎందుకు బాగోలేదు నాకు తెలియాలి, అన్నీ చూస్తాను. తమిళ్, తెలుగు, నేను ఒకప్పుడైతే ఫ్రైడే మార్నింగ్ రవి ఎక్కడున్నాడంటే సినిమా థియేటర్లో అని తెలిసేది. ఒక 6-7 మంది వెనకాల మేము చెప్ప పెట్టకుండా థియేటర్కి వెళ్ళిపోతే రవి దగ్గర సీట్లు ఉంటాయన్న ఒక నమ్మకం ఉండేది మా. ఇప్పుడు క్యూబ్ వచ్చి తను ఇంట్లోనే చూసేస్తున్నాడు అనుకో. రవి సినిమాలు తీసుకెళ్ళిన రోజుల్లో నేను టికెట్కి డబ్బులు కట్టలా, తనే కట్టేవాడు. దట్స్ ఫెంటాస్టిక్. ఒక యాక్టర్గా ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు అన్ని చూడక తప్ప అదేగా పని. అదే ఓకే. టన్ 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 70,000 రూపాయలు సంపాదించావు రవి. తక్కువ టైంలో అంత కలెక్షన్ వచ్చింది, ఫెంటాస్టిక్. యూజువల్ గా 4 hours ఉండాలండి థియేటర్లో. 2 hours లోనే 70,000 రూపాయలు సంపాదించావు. నాకు ఫోన్లు, బాబా ఇక్కడ చొక్కాలు చింపేసేటట్టున్నారు, ఆయన మీద ఏం చేయాలో తెలియట్లేదు. మొత్తం యంగ్స్టర్స్ అదే అబో లైక్ బిలో 20-25 అందరూ చిన్న పిల్లలు. సో మా కోసం జిన్సాక్ ఎలా చేయాలి నాకు నేర్పిస్తావా? యాక్చువల్లీ అక్కడ నన్ను ఒకరు అడిగితే నేను అసలు సరిగా అది ఇలా వస్తుంది కరెక్ట్. ఇదే ఒకడు చెప్పాను కదా ఇందాక, పొద్దుకున్నాడు వాడు చేస్తానన్నాడు, చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి నేర్చుకుని వచ్చి మళ్ళీ చేసి చూపించాడు. సో 70,000 రూపాయలు సంపాదించారు. మీరు ఇచ్చేసిన దానికి థియేటర్కి మేము డబ్బులు ఇవ్వాలి కదండి, మీరు అమ్మిన దానికి. నువ్వు షో కోసం ఎర్న్ చేసింది 70,000, 70లో 10 తీసేస్తే 60,000. నేను శివాని డాక్టర్ దగ్గర పంపించాను ఇక్కడ హైదరాబాద్లో తన చేతుల కోసం అని. ఏం చెప్పారు డాక్టర్ గారు? చెప్పడం అయితే అరేంజ్ చేద్దామండి, కాకపోతే దాంతో కుర్రోడు బతికేలేడు, మొత్తం అన్ని పనులు చేసుకోలేడు, కాకపోతే 2 lakhs దాకా ఖర్చు అవుతుంది అని కూడా చెప్పారండి. నేనేమన్నానంటే కొన్ని తన పనులు చేసుకోగలిగితే అదే బాగుంటుందండి అంటే, అలా ఉండదమ్మా, కొంత ట్రైనింగ్ ఇవ్వాలి, ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత రైస్ తీసి స్పూన్ తోటి నోట్లో పెట్టుకునే దాకా ఇలా కదిలిపోతుంటుంది, ట్రైనింగ్ ఇవ్వాలి, అంతవరకునే చేయగలుగుతుంది, ఆ చెయ్య అని చెప్పారండి. అంటే దానివల్ల మరి పెద్దగా ఉపయోగం లేదు కదా, మరి ఇంకేమైనా చూద్దామండి అనేసి అన్నాను అనమాట. నీకేం కావాలన్నావు అమ్మా? మిషన్ కావాలన్నావు. నిన్ను గాను నీకు ఒక ఉద్యోగం ఇప్పిస్తే ఉద్యోగం చేస్తావా అక్కడ తునిలోనే? నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు అక్కడ, మహేష్ కుమార్ పుట్ట అని. తనకు ఒక కంపెనీ ఉంది, PSK ఇన్ఫ్రా అని. ఐ సెడ్ ఇలా ఏమైనా చేయగలుగుతావా అంటే వెంటనే ఒప్పుకున్నాడు. నీకు హౌస్ కీపింగ్ జాబ్ ఇప్పిస్తాను, ప్రతి నెల 9,000 రూపాయలు నీకు వచ్చేటట్టు నేను ప్రామిస్ చేశాడు. కమలా, నీ చదువుకోవాలని ఉందా? బాగా చదువుతావా? లక్ష్మి, ఎలా చేస్తారు ఏంటో నేను ఎడ్యుకేషన్ బాధ్యత నాది. మొత్తం దాన్ని ఎంతవరకు చదువుతున్నా ఏ జాబ్ కలుగుతుంది. ఓకే కమలా, నువ్వు బాగా చదువుకోవాలి, నువ్వు పని చేయాల్సిన అవసరం లేదు, నువ్వు చదువుకో బాగా. ఓకే, అది తర్వాత మీ అన్నయ్యని మీ మదర్ని చూసుకోవాలి. ఓకే, ఐ వాంట్ ఫుల్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్. నీకేం కావాలంటే చదువుకో. ఓకేనా? నీకేం చదువుకోవాలని ఉంది? నాకు ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు. లేదు, నువ్వు ఎంతవరకు చదువు అంతవరకు చెప్పు. ఓకే, ఆలోచించుకుని చెప్పు. ఇప్పుడు అడిగారు కదని చెప్పడం కాదు, ఆలోచించి తర్వాత చెప్పాలి. సరేనా? నువ్వు డాక్టర్ వరకు చదువు, ఆయన చదివిస్తారు. అర్థమైందా? మీ నాన్న కంపౌండర్గా ఉన్నారు, నువ్వు డాక్టర్ అయ్యేంత శక్తి నీకుంది నీ వెనకాల. ఇప్పుడు మీ నాన్నలాగే నువ్వు కూడా అందరికీ హెల్ప్ చేయాలి. ఓకే, హ్యాపీ హ్యాపీ నవ్వాలి మరి. నవ్వమ్మా, అసలు ధైర్యంగా ఉండు. ఓకే, చదువుకునే వాళ్ళంటే చాలా ఇష్టం నాకు. నువ్వు ఎంతవరకు చదువుకున్నారు? ఎందుకులే, మార్కులేని వచ్చేటవా అసలు వెళ్ళేటాడు? అక్కడ దాకా వెళ్ళలే నాకే తెలియదు. బీకామ్ డెస్క్ ఇక్కడ దాకా వచ్చానా నాకే ఆశ్చర్యం. నువ్వు మాత్రం బాగా చదువుకోవాలి. ఓకే, మీ అందరూ కూడా స్పందించి వీళ్ళకి డబ్బులు ఇవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న బ్యాంక్ అకౌంట్ నంబర్ కి మీకు ఎంత తోచితే అంత ఆ డబ్బులు వాళ్ళకి చేరుతుందని నేను హామీ ఇస్తున్నాను మీకు. సో 60,000 రూపాయలు ఉంది రవి, 60 × 3 1,80,000 మేము షో ద్వారా ఇస్తాం. వెరీ గుడ్. దీన్ని ఎలా చేద్దాం? ఇప్పుడు హ్యాండ్ అయితే అలాగున్నా అది పెట్టినా సరే దానివల్ల ఉపయోగం ఉందని గ్యారెంటీ ఉంటే ఏదో చేయవచ్చు, కానీ లేదని ఆయనే అంటున్నారు. సో బెస్ట్ ఏంటంటే వీళ్ళిద్దరి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్. బెస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అండ్ ఎలాగో నువ్వు ఏదో జాబ్ అంటున్నావు, సో ఇన్కమ్ ఉంటుంది, బాగుంటుంది. దిల్ బి వాళ్ళు హ్యాపీగా ఉంటాం.
అనిపిస్తుంది నాకు. వెరీ గుడ్. బాగా చదువుకున్నా. ఓకే, నేను తునికి ఫోన్ చేసి బెస్ట్ స్కూల్ ఏంటి అక్కడ నీకు, నువ్వు చదువుకోగలిగిన స్కూలు, నువ్వు ఎంతవరకు చదువుతావు, నేను రవితో టచ్లో ఉండి ప్రతి సంవత్సరం నీ ఫీజు కానీ ఏదైనా కానీ నువ్వు ఇంకేం వరిగా నాకు హ్యాపీ చదువుకో. ఓకే, నీకు ఒక సర్ప్రైజ్ ఉంది దుర్గా, ఇదే నీ సర్ప్రైజ్, తీసుకో, పడుకో గట్టిగా. జెమినీ టీవీ సన్ నెట్వర్క్ ద్వారా 1,80,000 ఇవ్వబడుతుంది. దుర్గా కోసం కుట్టు మెషిన్ అండ్ కమల కోసం తను ఎంత చదివినా స్పాన్సర్ చేయడానికి రవి ముందుకు వచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్. నిరాశలో కూరుకుపోయిన ఓ నిస్సహాయ కుటుంబపు ఆశలకి రెక్కలు తొడిగి వారి కష్టాలను తీర్చి వారి జీవితాలను మార్చారు రవితేజ, మంచులక్ష్మి. రవి, నువ్వు మా షోకి వచ్చినందుకు సెల్కాన్ వాళ్ళు 4G డైమండ్ ప్లస్ ఫోన్ నీకు. మీ కష్టం మా కష్టం, మీ కష్టంలో పాలు పంచుకోవడం మాకిష్టం. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, గుడ్ నైట్. మీ చుట్టుపక్కల లేదా మీకు తెలిసిన వారు ఎవరైనా కష్టాల్లో ఉంటే వారి వివరాలను gms@sunnetwork.in కి మెయిల్ చేయండి లేదా GMS అని టైప్ చేసి 58585 కి SMS చేయండి. చేపల వేటకి వెళ్లిన తిర్రి కొయ్యమ్మ భర్తని సముద్రం తనలో కలిపేసుకుంది. భర్తను కోల్పోయి ఆర్థిక సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతోన్న తిర్రి కొయ్యమ్మ జీవితాన్ని మార్చడానికి మేము సైతంకి వస్తోంది రాశి ఖన్నా. ఏం కావాలి మీకు? ఇంకా కావాలి. దిస్ ఇస్ మై ఫస్ట్ కలెక్షన్. ఏం కావాలి? పువ్వులు, కొబ్బరికాయ కావాలి. డాన్స్ 500 ఈచ్. ఓకే. ఏంటి టెంపుల్కి వచ్చారా? అబద్ధం చెప్పొద్దు. నన్ను చూడడానికి వచ్చారా? మీకు అంత సీన్ లేదు. డైలాగ్ 500 ఫర్ డైలాగ్. ప్రజలకి సేవ చేసి ప్రభుత్వం నుంచి ఒక మెడల్ తీసుకోవాలి. Gifts and sponsors Sriram Sittings with RK Media. Travel partner Bingo Travels.